నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఏపీలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటూ ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసింది. ఇందులో భాగంగా తాజాగా అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు నిధుల విడుదలకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పనులు పరిగెత్తనున్నాయి అని అంటున్నారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి 2025-26 మొదటి త్రైమాసికానికి 2100 కోట్లు విడుదలకు అనుమతులిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణ పనులకు ప్రభుత్వం బడ్జెట్లో 6000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో తాజాగా 2100 కోట్ల విడుదలకు సిఆర్డీఏ కమిషనర్ పరిపాలన అనుమతి కోరారు. ఈ నేపథ్యంలో ఆ అనుమతిని పరిశీలించిన ప్రభుత్వం సిఆర్డీఏ పీడీ అకౌంట్కు నిధులు జమ చేసేందుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు అనుమతులు ఇచ్చింది. మరోవైపు ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, ఇంధనం మొదలైన రంగాలలో 33,720 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా 19 ప్రాజెక్టుల ఏర్పాటుకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 34,621 మందికి ఉపాధి లభించనుంది అని తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న వెంటనే ప్రాజెక్టు ఏర్పాటు పనులను ప్రారంభిస్తున్నాయని, ఇప్పటికే కొన్ని సంస్థలకు శంకుస్థాపన చేశాము అని, ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలే పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణము అని తెలిపారు.